వెల్కమ్ చేస్తూ బహుశా ఓం శ్రీ సాయిరాం బాధితుల పక్షాన ఫైనాన్స్ బాధితుల పక్షాన ఈ సమావేశానికి చేసినటువంటి జర్నలిస్టుల మిత్రులకు మొదటిగా వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బాధితుల పక్షాన ఎంతో కాలంగా మొత్తుకుంటే తప్ప ఈ 4 కెమెరాలు కనపడ్డాయి 4 సంవత్సరాల తర్వాత. ఏదేమైనా బాధితుల ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా వెల్కమ్ చేస్తూ, ఇప్పుడు ఈ సమావేశంలో అందరికీ కన్ఫ్యూజన్, పత్రికా విలేకరుల సమావేశం అని గెస్టులు ఉంటారు కానీ మరి వీళ్ళేంది డ్యాస్ మీద బాధితులు ఉన్నారని అనుకుంటే, కావాలనే బాధితులందరినీ కూడా ఈ సమావేశానికి పరిచయం చేయాలని. ఈ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కేవలం 1% కూడా లేరు. దాదాపుగా 105 మంది చనిపోయినారు బాధితులు. ఇంకా దాదాపు నాగర్ కర్నూలు, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో బాధితులు ఉన్నారు. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ వ్యవహారం అంతా కూడా నేడు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి పాషం యాదగిరి సార్ని, అలాగే విమలక్క గారిని, పాషం యాదగిరి సారు, విమలక్క గారు, నల్ల సూర్యప్రకాశ్రావు గారు, అలాగే గజ్జల స్వామన్న, పసునూరు రవీందర్ అన్న, తర్వాత మైసెల్, మనతూలు వెలుగు రగన్న. ఎందుకంటే మనకి ఏకైక దిక్కుగా ఉన్నటువంటి మన తొలి వెలుగు రగన్న గారికి ముఖ్యంగా వెల్కమ్ చేస్తూ, డాక్టర్ షాబాద్, తర్వాత మిగతా మిత్రులు రతన్న అన్న, అందరు కూడా ఏమనుకోవద్దు పేర్లు మర్చిపోతే. దయచేసి ఇక్కడికి ఈ బాధితుల పక్షాన సంఘీభావం తెలపడానికి, వారికి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరికి బాధితుల పక్షాన 2 చేతులెత్తి పాదాభివందనం చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒకటే, మీకు ఇప్పటికే నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ జనాలకు సంబంధించిన బాధను మనం పట్టించుకోకపోవడంలో మనం నిజంగా కూడా మనందరం, నేనైతే సిగ్గుపడుతున్నా. నేను ఆల్రెడీ 3 సార్లు పోయి వచ్చిన బాధితుల దగ్గరికి, అయినా కూడా నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే బాధితులు కలిసి చేసింది ఒక కోమటాయన స్టార్ట్ చేస్తే, ఆ కోమటాయన సాయిబాబా అనే కోమటాయన స్టార్ట్ చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఆ కోమటాయన్ని కప్పిపడేసి, నువ్వేం భయపడకు, నీ పక్షాన మేము ఉంటామని అసలు వాళ్ళు బాధితుల పక్షాన ఉండాలా. రాజకీయాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ 6 మంది వ్యక్తులు బాధితుల సంఘాన్ని ఉండాల్సింది పోయి కేవలం ఆ సాయిబాబా కుటుంబానికి మద్దతుగా నిలిచి వారికి రావాల్సిన పైసలు ఇస్తామన్నా కూడా ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు గమ్మత్ ఏంటంటే, నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే ప్రజాస్వామ్యవాదులు అనిపించే ఈ రెడ్లు, ఆ ఏరియాలో ఉన్నట్టు రెడ్లంతా కూడా కోమటోళ్ళకి కూడబలికి, వీళ్ళకి కనీసం 1,00,000 ఇస్తే ఒక 40,000 50,000 మేము ఇచ్చి సెటిల్ చేసుకుందామని కోమటోళ్ళు వాళ్ళు ముందుకొస్తున్నా కూడా వాళ్ళని చేయనీయకుండా, ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయనీయకుండా రెడ్డి సామాజిక వర్గం పేరు మోసిన రెడ్లు, నాగం ఫ్యామిలీ, మర్రి ఫ్యామిలీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, వనపర్తి ఎమ్మెల్యేలు మెగారెడ్డి, ఇప్పుడున్నటువంటి మన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, తర్వాత అట్లే కొల్లాపూరు ఎమ్మెల్యే, ప్రజెంట్ మంత్రి. ఎంత దారుణం అండి! లెగిస్తే నేను తప్ప తెలంగాణను ఎవరు తెలియదు అంటాడు కేసీఆర్ తర్వాత ఆయన ఒకడు. ఇలాంటి వాళ్ళంతా పెద్దలు సమాజానికి వీళ్ళ గురించి ఇవాళ తెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ సమావేశానికి నిజంగా మేము వెళ్ళినప్పుడు ఒక్కొక్క పెద్ద మనిషిని చూస్తే ఆ చెప్పులు కూడా 2 రకాలు పాపం. ఒక్కొక్క ఆమె ఎల్లమ్మ, మా చాకల ఎల్లమ్మ ఇన్స్పిరేషన్ స్ఫూర్తి, ఆ రోజు మాట్లాడితే నేను వండర్ అయినా, 35 లక్షలు ఇచ్చింది తల్లి. ఆమె ఆపరేషన్ చేయించుకోవడానికి గోళీలు తెచ్చుకుంటారు ఆయన, ఒక 100 రూపాయలు ఏమంటే నానా బూతులు తిట్టరు. నేను సినిమాలలో చూసిన ఈ బూతులు తిట్టడం. తర్వాత విమలక్క స్పీచ్ ఇస్తా అంటే వాళ్ళకి అప్పుడు ధైర్యంగా రిప్లై ఇచ్చిన సందర్భాలు నేను చూసిన. అది నేను ప్రాక్టికల్గా విన్నా అక్కడ పోయిన తర్వాత. వసే ఇవన్నీ అంటే మనం ఇంకెక్కడున్నాం, ఎంత దూరంలో ఉన్నాం, ఈ ప్రజాస్వామ్యం ఎవరిదనే దాని మీద చాలా బాధ కలుగుతుంది. ఏది ఏమైనా ఇప్పటికైనా దాదాపు 4 సంవత్సరాల తర్వాత అయినా
ఈ సమాజానికి మన పక్కనున్న మన బహుజనులు, మన ఆడబిడ్డలు, మన తల్లులు, మన తండ్రులు మన దగ్గరకు వచ్చి బాధ చెప్పుకున్నప్పుడు మేము కూడా స్పందించినాం. కానీ స్పందన అది కొంత మేర కన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఎటు కాకుండా పోతుందన్న బాధతోని పెద్దలు పాశమేధగిరి సార్ చెవులు వేయడం జరిగింది. మాకి నిజంగా కూడా ఈనాడు ఇంతమంది మీరు సంఘీభావం తెలపడానికి వచ్చినందుకు సూర్యప్రకాష్ అన్న కానీ విమలక్క కానీ మాకు కొండంత ధైర్యం వచ్చింది. బాధితుల పక్షాన దయచేసి ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మళ్ళొక్కసారి వెల్కమ్ చేస్తూ, ముఖ్యంగా ఈనాడు మన తొలి వెలుగు రఘు చిన్నవాడైన సమస్యని సమాజం దృష్టిలో పెట్టడానికి గొప్పగా ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా మీడియా మిత్రులందరూ కూడా వీళ్ళ పక్షాన కనీసం మిగిలిన వాళ్ళన్నా వాళ్ళ పైసలు చూసుకోకముందే చనిపోయే అంత కర్మ పట్టవద్దని, వారి కుటుంబాలను ఆదుకోవడానికి మన వంతు సాయం చేద్దామని పాశమేధగిరి సార్ అంటాడు, గల్లా బట్టి లాగాలని. గల్లా కాదు, మొత్తం వాడిని తొక్కాల, ఎక్కడికంటే అధపాతాలకు తొక్కాల ఆ కొడుకులని. అంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనోహర్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్, పాపం బిడ్డ మన బహుజన వర్గాల నుంచి వచ్చినప్పుడు అక్కడ ఎస్పీగా ఉన్నాడు. ఉండి ఈ ఫైల్ తీయంగానే కొడుకులు 24 గంటలలో ట్రాన్స్ఫర్ చేసిరు ఆయన్ని. అరే ఎంత అన్యాయం అండి ఇది! ఫైల్ ఏందో దులిపి అసలు ఏంది, బాధితులు ఏంది, ఎందుకు తిరుగుతురు, ఎందుకు వచ్చిపోతురు అని బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డ ఆ ఫైల్ తీయంగానే 24 గంటలలో రెడ్డి కొడుకులు ట్రాన్స్ఫర్ చేశారు. ఇంత అన్యాయం అండి. వెనకట మనం వినేది చూడలే. నేనైతే ప్రాక్టికల్గా నేను చాలా ఉద్యమాల నుంచి చూసుకుంటూ వస్తున్నా. ఈ వర్గాల పక్షాన ఎట్లా ఏందనేది నేను ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా చూసిన, కానీ నాగర్ కర్నూలు బాధితులకు పక్షాన చూసినంత, నాగర్ కర్నూలు బాధితులకు జరిగినంత అన్యాయాన్ని నాకు ఇక్కడ ఎక్కడ కనపడలేదబ్బా. వాడు తీసుకుపోయిన పైసలు 150 కోట్లు 200 కోట్లు వసూలు చేస్తే వాడికి 1000 కోట్లు అయినాయి, వీళ్ళకేమో 100 పానాలు పోయినాయి. ఎక్కడ న్యాయం ఇది? ఎంత అన్యాయం! నాగర్ కర్నూలులో మేము పోయి పెద్ద మీటింగ్ పెడితే వీళ్ళు పాపం తల్లులు తండ్రులు నడుచుకుంటూ వస్తా అంటే మేము పెట్టిన జాగా కాడికి చెప్పులు లేక ఎండలా ఆ టవల్ నెత్తి మీద వేసుకొని వస్తూ ఉంటే ఎంత బాధ అనిపించింది. వాళ్ళు వచ్చిన తర్వాత అరే మీడియాకు చెప్పి కొంచెం రాయండి బాయ్ సాబ్ ప్లీజ్, మీకు దండం పెడతాం, మీకు కాలు మొక్తాం అన్నా కూడా ఒక్కడు రాయలేదబ్బా. ఒకడు ఇద్దరు అంతే. మేము చాలా బాధపడ్డాం. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక 25 years అక్రిడేషన్ కార్డు హోల్డర్గా నేను చెప్పిన, నన్ను నా కార్డు, అరే నేను జర్నలిస్ట్ని బాయ్ సార్ ప్లీజ్ మీరు అందరు కొంచెం నోట్ చేయండి, సింగిల్ కాలం అన్నరే ఫోటో వేయకండి, మా ఫోటోలు చూడబుద్ది కాకుంటే ఎవరికన్నా మా ఫోటోలు వేయకండి, కనీసం సబ్జెక్టు మ్యాటర్ రాయండి, సింగిల్ కాలం అయినా సరే. ప్రతి జర్నలిస్ట్కి ఒకరోజు ముందు పోయి వేడుకున్నా నేను. ఆ కొడుకులు మేనేజ్ చేస్తారు కాబట్టి మన వాళ్ళు బీసీ బిడ్డలున్నా బహుజన బిడ్డలున్నా వార్త ఫైల్ చేసినా ఆ వార్తలకు అక్కడనే కట్టింగ్ పడుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోగలం. ఏది ఏమైనా ఈనాడు బాధితుల పక్షాన మీరందరూ నిలబడి ఇక్కడికి సంఘీభావం నిలబడానికి వచ్చి ఇది ఇంతే కంటిన్యూ చేస్తూ ఈ పక్షాన వీరికి న్యాయం జరిగేంత వరకు మీరందరూ కూడా విమలక్క కానీ యాదగిరి సార్ కానీ రఫీ కానీ రఘు కానీ మీరంతా సూర్యప్రకాష్ అన్న కానీ నరేంద్ర వీళ్ళంతా కూడా మీరందరూ కూడా ఉంటారని ఆశిస్తూ ఇప్పుడు మన ఈ దీనికి పర్వతాలు పాపం ఆయన ఆర్థికంగానే కాదు మానసికంగానే కాదు ఫిజికల్గా కూడా తగ్గిపోయాడు. ఎందుకంటే పర్వతాలు బేసిక్గా కుమ్మరి, ఇందులో ఈయన చాలా ఇంటెలిజెంట్, సివిల్ కాంట్రాక్ట్ మెయిన్. ఈయన కోట్ల టర్న్ ఓవర్ చూసిండు. ఈ బాధితుల పక్షాన చెల్లించిపోయి వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళ కుటుంబాలు అన్నీ అరే ఏంది ఇట్లా జరిగిందా అన్న ఇంటెన్షన్తో ఈయన ఇన్వాల్వ్ అయిపోయి ఈయన బిజినెస్లు పోయినాయి. ఈయన ఇంట్లో ఆఖరికి ఎంత వరకు వచ్చిందంటే నేను నిజంగా నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. వీళ్ళ మిసెస్ తాలిబొట్టును కూడా అమ్మి మన మీటింగ్ పెట్టిందే. ఎంత అన్యాయం! మాలాంటి వాళ్ళం ఏం చాతగాన లెక్క ఉండిపోయినా మేము. అదంతా కూడా ఆయన ఏదో పండగ వచ్చింది మొన్న ఈ మధ్యన. పండగ వచ్చినప్పుడు మహిళ మెడలో తాలిబొట్టు అనేది చాలా ఇంపార్టెంట్ అట. ఆ తాలిబొట్టు కొరకు ఎంత పరితపించిపోయిండో మా అన్న పరతాలన్న. అంటే అలాంటి బాధలు నేను మా వాళ్లకు, నా కురుమోళ్ళు గొల్లోళ్ళు యాదవులు మన ఇతర వర్గాలందరూ ఎస్సీలు వీళ్ళందరూ ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. మా వర్గాలకు నేను ఏదైనా చేయగలను, నాకు కొంత సర్కిల్ ఉన్నది. కానీ పోయినందుకు నయం. ఇంకా చాలా వరకు ఫస్ట్లో పోయినప్పుడు మనోడు బౌన్సర్ని పెట్టుకొని తిరిగిండట కొడతామంటే. తర్వాత ఇక చంపుకొని రాని ఈయనని వదిలేసాడు. ఏమవుతుంది? వాళ్ళ పక్షాన నేను అమరుణ్ణైనా నాకు కొంత తృప్తి ఉంటుంది అన్న ఇంటెన్షన్తో వదిలేసిన. వీళ్ళిద్దరు కొడుకులు చదువుతున్నారు. వాళ్ళు వీళ్ళని ఎవరి అంటే నాన్న ఇది ఏంది, ఇది మనం ఏంటి, మన లెక్క ఎంత, మనకు ఇన్నోవా కారు అది ఇది ఉండే, ఇప్పుడు నువ్వు ఒక స్కూటర్ మీద ఎక్కడికైనా పోతే పెట్రోల్ అయిపోతే మళ్ళీ మాకు ఫోన్ చేస్తున్నావు, ఏంది బాధ అంటే
బాధ తీర్చడానికి ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులను కూడా వాళ్ళు ఎంత రకంగా ఏ రకంగా వాళ్ళు హింసిస్తున్నారు, ఏ రకంగా వాళ్ళు భయపెడుతున్నారు అనే దాని మీద ఇది చెప్పాల్సి వచ్చింది. కొద్దిగా నేను కూడా చాలా చాలా రకాలుగా అనేక మందిని నేను అడిగిన ఒక జర్నలిస్ట్ సోదరుడుగా ఎందుకు ఇట్లా జరుగుతుంది. మాకి ఎవరైతే ఫంక్షన్ హాల్ ఇచ్చినారో ఆ రోజు ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ మన బీసీనే, ఆయన్ని కూడా దబాయిస్తే నేను చాలా కన్విన్స్ చేసి నా దగ్గర ఇది ఉన్నది 27 నిమిషాలు మాట్లాడితే ఆయన కన్విన్స్ అయ్యింది. అంటే ఈ రకమైనటువంటి ఎక్కడికన్నా పోయి ఏదైనా చెప్తే కూడా ఇమ్మీడియట్లీ వాళ్ళకి వయసు ఉంటుంది, వాళ్ళకి పవర్ ఉంటుంది, చట్టం వాళ్ళదే, చట్టసభలు వాళ్ళే. ఈ చట్టం వాళ్ళకు చుట్టం, ఈ చట్టసభలు కూడా వాళ్ళకు చుట్టం. వాళ్ళకి మెయిన్ 25 సంవత్సరాలు కాకముందే ఎమ్మెల్యేలు అవుతారు, 75-80 సంవత్సరాలను కూడా డైపర్ పట్టుకొని అసెంబ్లీకి వస్తారు, డైపర్ పెట్టుకొని. మన బాధలు ఏంటంటే మళ్ళీ మనమే అందరం ఓట్లేసేది వాళ్ళకి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి. చాలా వరకు మనం ఇక చెప్పాలంటే చాలా అవుతాయి. ఇప్పుడు పర్వతాలు గారు మాట్లాడతారు.